మంత్రి పొన్నం ప్రభాకర్ తో భేటీ అయ్యారు. ఆర్టీసీ సమస్యలు తమ ప్రధాన డిమాండ్లపై చర్చిస్తున్నారు. సమ్మె విరమించుకోవాలని ప్రభుత్వం సూచిస్తూ ఉండగా తాము సమ్మె చేసేందుకే మొగ్గు చూపుతున్నారు కార్మిక సంఘాల నేతలు. అయితే సమ్మెకు వెళ్తే కఠిన చర్యలు తప్పవని మరోవైపు యాజమాన్యం హెచ్చరిస్తోంది. తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ కార్మికుల చర్చలు ప్రారంభమయ్యాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఆర్కేని అడిగి తెలుసుకుందాం. ఆర్కే, చెప్పండి, కార్మికులు ఏం డిమాండ్ చేస్తున్నారు? కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరిస్తున్న నేపథ్యంలో వాళ్ళు ఎటువంటి డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది? జేఏసీతో పొన్నం ప్రభాకర్ భేటీ అవ్వడం జరిగింది. చర్చలకు సంబంధించి కూడా కూనంనేని సాంబశివరావు మధ్యవర్తిగా ఇటు జేఏసీ నాయకుల్ని అటు పొన్నం ప్రభాకర్ని ముగ్గురు కలిపి కూడా ఏదైతే సెక్రటరియట్లో చర్చలు అయితే కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి కూడా ఆర్టీసీ జేఏసీ నుంచి జేఏసీ చైర్మన్ వెంకన్నతో పాటు థామస్ రెడ్డి, వైస్ చైర్మన్ థామస్ రెడ్డి, అలాగే జేఏసీకి సంబంధించిన ఇతర నేతలు కూడా హాజరవడం జరిగింది. ప్రధానంగా ఆర్టీసీ కార్మికులు ఒకటే కోరుతున్నారు. మొత్తం 21 డిమాండ్లు ఉన్నాయి. 21 డిమాండ్లో 5 డిమాండ్లు మాత్రం ఖచ్చితంగా దానిపైన ఒక స్పష్టమైన హామీ రావాలంటూ కూడా వాళ్ళు కోరుతున్నారు. గత కొన్నేళ్లుగా ఇదే అంశంపై పోరాడుతున్నాం, కానీ ఇప్పటి వరకు కూడా తమకు న్యాయం జరగలేదు. ప్రభుత్వాలు మారుతున్నాయి తప్ప తమ డిమాండ్లు మాత్రం ఎక్కడికి ఒక అడుగు ముందుకు పడలేదు అంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. మరోవైపు ప్రభుత్వం మాత్రం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆర్టీసీ కార్మికులు కొంత కోఆపరేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రభుత్వం చాలా క్లిష్ట పరిస్థితుల్లో గత ప్రభుత్వం చేసిన అప్పులే ఇప్పటికీ తీర్చలేకపోతున్నాం. ప్రస్తుతం ఉన్న డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్లు తీర్చాలంటే ఆర్థికపరమైన అంశాలు కాబట్టి మళ్ళీ ఆర్థిక శాఖకి లేఖ రాయాల్సి ఉంటుంది. ఎంత మొత్తం బడ్జెట్ భారం ఎంత పడుతుంది, ఎందుకంటే 40,000 మంది ప్రభుత్వ ఉద్యోగులుగా మారుతారు కాబట్టి వాళ్ళకి సంబంధించిన బడ్జెట్ ఎంతవరకు భారం పడే అవకాశం ఉంది. వీటన్నిటిపైన కూడా ఆర్థిక శాఖ నుంచి కొంత స్పష్టత రావాల్సి ఉంటుంది. వీటన్నిటిపైన కూడా స్పష్టత వచ్చిన తర్వాత మాత్రమే ఏదైనా హామీ ఇచ్చే అవకాశం ఉందనేది ఇటు ప్రభుత్వ వర్గాల వాదన.